శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత నేర్చుకునే క్రమంలో అర్జున విషాద యుగంలో ఈరోజు మనం 30వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 30వ శ్లోకం అర్జునుని యొక్క పూర్తి విషాదాన్ని తెలియజేస్తున్నటువంటి శ్లోకాలు మనం తెలుసుకుంటున్నాం. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఉణికిపోతున్నాడు అర్జునుడు బంధువులందరినీ చూసుకొని. మేనమామల్ని ఆడించి పెంచినటువంటి పినతండ్రులను, స్నేహితులను అందరినీ చూస్తూ ఉంటే గాబరా పడిపోతున్నాడు. వీళ్లతోట నేను యుద్ధం చేస్తున్నది అని బాధాతప్త హృదయంతో శరీరం మీద రోమాలని నిక్కబొడుచుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో చేతిలో ఉన్నటువంటి గాంధీవం కింద పడిపోతుందట. వణికిపోతున్నాయి చేతులు. గాంధీవం నిలవటం లేదట అర్జునుడికి. యుద్ధరంగంలో గాంధీవం స్రంసతే హస్త, చేతిలోంచి పడిపోతున్నది. త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. కృష్ణుడితో చెప్తున్నాడట, కృష్ణ నేను యుద్ధం చెయ్యలేను, నా మతంతా భ్రమిస్తున్నట్టుంది, మతి తప్పిపోతున్నట్టుందయ్యా, నేనేంటి నా వాళ్లతో ఎందుకు చేస్తున్నాను ఈ యుద్ధం, నాకే తెలియని ఒక రకమైన అనిశ్చితికి నా మనస్సు లోనైపోతున్నది కృష్ణ అంటూ బాధపడిపోతున్నాడు అర్జునుడు.